విజయవాడ లిక్కర్ రవాణాలో అక్రమాల కేసులో విచారణకు రావాలని మాజీ మంత్రి కారుమూరికి ఆయన కుమారుడు సునీల్కు సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు హాజరు కాలేరని, టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారని న్యాయవాది ద్వారా కారుమూరి సిట్కు సమాచారం ఇచ్చారు. అయితే సిట్ రివర్స్లో వచ్చింది. విచారణకు తామే వస్తామని చెప్పింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్న కారుమూరి నివాసానికి సిట్ టీం వెళ్లనుంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది దర్యాప్తు టీం. ఇప్పుడు విడుదలైన జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య సంచలనం. తెలుగు రాష్ట్రాల నుండి 2 విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఏకైక విద్యా సంస్థగా శ్రీ చైతన్య రికార్డ్. విజయవాడ లిక్కర్ రవాణాలో అక్రమాల కేసులో విచారణకు రావాలని మాజీ మంత్రి కారుమూరికి ఆయన కుమారుడు సునీల్కు సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు హాజరు కాలేరని, టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారని న్యాయవాది ద్వారా కారుమూరి సిట్కు సమాచారం ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్. సంతోష్, ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ లిక్కర్ కేసు ఏదైతే అవుతుందో దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని అరెస్టులు జరిగాయి. చాలామంది బెయిల్ మీద ఉన్నారు. అయితే తాజాగా సిఐడి అధికారులు మద్యం రవాణాకు సంబంధించి జరిగినటువంటి రవాణాలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు కూడా నడిచాయి. ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ నుంచి ఈ మద్యానికి సంబంధించిన రవాణా అంతా కూడా నేరుగా ప్రభుత్వ దుకాణాలకు జరిగింది. అయితే రవాణాకు సంబంధించినటువంటి టెండర్లలో అసలు దానికంటే ఎక్కువ ఖర్చు అయినట్టుగా కూడా చూపించి అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి తాజాగా కేసు నమోదు చేసి విచారణ బాధ్యతను సిట్టుకు కూడా అప్పచెప్పింది. ఇందులో లిక్కర్ కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ కూడా నిందితులుగా ఉన్నారు. దీంతో వీళ్ళిద్దరిని ఇవాళ విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు తణుకులో ఉన్నటువంటి కారుమూరి నివాసానికి నోటీసులు కూడా అంటించడం కూడా జరిగింది. సమాచారం కూడా ఇచ్చారు. అయితే టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న కారణంగా విచారణకి హాజరు కాలేమని చెప్పి కారుమూరికి సంబంధించిన న్యాయవాదులు నిన్న సిట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. అయితే దానికి సంబంధించిన అధికారిక పత్రాలని, అంటే ఈ ల్యాబ్ రిపోర్ట్స్ కానీ ఇవి కూడా ఇవ్వాల్సి ఉందని కూడా సిట్ అధికారులు కోరారు. దీంతో పాటు అనారోగ్యంగా ఉంటే సిట్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు, మేమే మీ ఇంటికి వస్తాము విచారణకని కూడా చెప్పిన నేపథ్యంలో కారుమూరి నివాసానికి వెళ్లి విచారణ చేయడానికి ఇప్పటికే హైదరాబాద్లో సిట్కి సంబంధించి ఒక టీం కూడా అక్కడ చేరుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడ సిట్ కార్యాలయానికి కూడా కారుమూరి కుమారుడు సునీల్ కుమార్ వస్తాడని కూడా అధికారులు భావించారు. అయితే తాజాగా టైఫాయిడ్ జ్వరానికి సంబంధించి సమాచారం ఇవ్వడంతో అతను వచ్చే అవకాశాలు లేనట్టుగైతే తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కారుమూరు నివసిస్తున్నటువంటి ఇంటికి ఇవాళ ఈ సిట్ అధికారుల బృందం హైదరాబాద్లోనే ఉంది కాబట్టి ఇవాళ వెళ్లి విచారణ చేసే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తుంది. మరోవైపు ఇదే కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డి ఇప్పటికే లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్నారు. ఆయనకి కూడా విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో ఆయన హైకోర్టుకు కూడా వెళ్లిన నేపథ్యంలో హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. రేపు అంటే 24వ తారీఖున సిట్ కార్యాలయంలో అధికారులు ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ఇవాళ అయితే విజయవాడ సిట్ కార్యాలయానికి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు వచ్చే అవకాశాలు లేవు. నేరుగా హైదరాబాద్లోని కారుమూరి నివాసానికే సిట్ అధికారుల బృందం వెళ్ళి విచారణ చేయబోతోంది. రేపు రాజ్ కేశిరెడ్డిని కూడా విచారణ చేయబోతుంది కాబట్టి ఈ కేసులో ఇది ఒక కీలక పరిణామంగా సిట్టు భావిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో వివరాలు కూడా వీళ్ళని విచారించి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయబోతోంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.